ఎస్. ఈ ఆగిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే చెప్పినప్పుడు ప్లాన్ చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్లో జాయిన్ కాని వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ అగైన్ కొత్త వాళ్ళని తీసుకొచ్చి మనం చూసుకొని చేసుకుంటా ఉంటే మళ్ళీ వీళ్ళంతా వస్తారు, లైన్ వస్తారు. ఎప్పుడు వస్తారంటే మన సక్సెస్ అయితే వస్తారు. మన సక్సెస్ కాకుండా అదే లెవెల్లో అదే ఉన్నాం అనుకో, అచీవ్మెంట్స్ ఏం లేకుండా రాను కూడా రాదు. క్లియర్ సార్ ఇది మాత్రం. ఎస్ ఎస్ గురుజీ. మోర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చూడండి జాయిన్ అయినప్పుడు మా పరిస్థితి చూడండి ఎలా ఉన్నాము. మోయేష్ గారు, శ్రీనివాస్ గారు జాయిన్ అయినప్పుడు చూసారా, ఎస్ మల్లికార్జున మోర్. మల్లికార్జున సార్ చూసారా. ఎస్ మోర్. అంటే సిస్టంలో లేము అప్పుడు, తెలియదు ఇతో సిస్టమ్. పైన చూడు సిస్టంలో లేము, కింద సిస్టంలో ఉన్నాం. ఎస్ మోర్. ఆ పైన ఉన్న మోయేష్ గారు ఐడి ఖమ్మం టీము అందరికి పైన అప్లైన్. అలానే ఉపేంద్ర సార్ కింద జాయిన్ అయిపోయినాక గురూజీ ఎంత చేసినా కూడా రావట్లేదు గురూజీ, ఐడీలు రావట్లేదు గురూజీ, చెక్కు రావట్లేదు గురూజీ అని చెప్పేసి అంటే ఆ కింద ఇద్దరు పడుతున్నారు కదా సార్, ఇద్దరు అమౌంట్ పెట్టుకున్నప్పుడు నేను సెల్ఫీ కొట్టే ఫోటో పడుతుందా. ఎస్ గురుజీ. వీళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు కూడా ఎవరిపైన అప్లయన్స్ అంటే ధనియాకులు రామారావు సార్ పైన అప్లయన్స్. ఈరోజు ఒక 700 మంది టీం దాకా వాళ్ళ కింద, వాళ్ళ కింద డౌన్లైన్స్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఏంటంటే అంటారు కదా చాలామంది, బిజినెస్ చూసి కాదు, ఆ జాయిన్ చెప్పే పర్సన్ చూస్తారు, నన్ను చూసి అమౌంట్ ఇచ్చిన వాళ్ళు అన్నమాట. ఎందుకోసం అంటే ఆ రోజు అతనికి చెక్కు రాదని చెప్పేసి బయట అర్థం చెక్కు రావట్లేదు కొంచెం, నా చెక్కు వస్తే బాగుండు, నా చెక్కు వస్తే బాగుండు అనే సార్ ఆ ఫీలింగ్తో ఉన్నప్పుడు వాళ్ళు బిజినెస్ చేయకపోయినా పర్లేదు అని చెప్పేసి వెళ్ళి మాట్లాడి ఐడి వచ్చేసి స్పాట్లో. వీళ్ళు ఉపయోగపడతారంటే 100% ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడతారు, టార్గెట్లు విన్ అవ్వాలన్నప్పుడు, లాస్ట్ మూమెంట్లో 1-2 డీడీలు ఉన్నప్పుడు, అబ్బా నా టార్గెట్ మిస్ అయిపోతుందిరా బాబు అని చెప్పేసి మనం పదే పదే తిరిగే కన్నా మనం చెబితే మాటిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కాడకెళ్ళి కూర్చుంటే 100% డీడీ ఇస్తారు. అంటారు కదా హార్ట్ లిస్ట్ దగ్గరగా ఉన్న పర్సన్, మనం అంటారు కదా మనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు 100% ఇస్తారు అనమాట. ఇంకా అలాంటి వాళ్ళు నా లిస్ట్ చాలామంది ఉన్నారు. డీడీలే కావాలి అంటే వెళ్తే ఎప్పుడైనా సరే, నేనున్న ఊరు పొన్నికెళ్ళని వెళ్తే 100 మంది చేత కట్టగలను. కానీ మన అక్కడ డీడీలు బిజినెస్ కాదు, మనకు కావాల్సింది లీడర్ల బిజినెస్. మనకి లీడర్లు కావాలని చెప్పేసి ఈరోజు టీం ఏదైతే టీం వచ్చిందో ఆ టీంకి సర్వీస్ అందిస్తూ గ్రౌండ్లోకి వెళ్తున్నాం అనమాట. క్లియర్గా ఉందా సార్ ఇక్కడ. ఎస్ గురుజీ. ఎస్ మోర్జీ. మీరు కూడా అదే అనమాట, మనం ఎందుకు డీడీలు బిజినెస్ చేయొద్దండి, లీడర్ బిజినెస్ చేయాలి. లీడర్ బిజినెస్ చేస్తే పర్మనెంట్ లైఫ్ ఉంటుంది, డీడీలు బిజినెస్ చేస్తే టెంపరీ లైఫ్ ఉంటుంది. పర్మనెంట్ లైఫ్ కావాలా, టెంపరీ కావాలి సార్ మనకి. పర్మనెంట్ లైఫ్ అండ్ మోర్జీ. 100% మన అందరూ కూడా పర్మనెంట్ లైఫ్ కావాలన్నమాట. సిస్టంలో వదిద్దాం ప్రతి ఒక్కరిని కూడా, ఓకేనా సార్. ఇది చూడండి చాలా మంది అంటారు కదా, బిజినెస్లు చేస్తున్నప్పుడు కరోనాలో చూడండి, అట్లా కరోనాలో చూస్తూ తిరుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదండి. మల్లికాజ్ సార్, ఎస్. వాళ్ళు ఎవరు కూడా మా తెలియదు. గురించి. రోడ్డు మీద వెళ్తాం, మనిషి ఆగబడి చాలు ఆడే ల్యాప్టాప్ ఆన్ చేసి వాళ్ళ బైక్ మీద పెట్టేసి ప్లాన్ చెబుతాయి రోడ్డు మీద. ప్లాన్లు చాలా మంది మనోళ్ళు ప్లాన్లు చెప్పంటే 2 ప్లాన్లు 3 ప్లాన్లు రోజుకి ఎన్ని కంప్లీట్ అంటున్నారు. మేము జాయిన్ అయినప్పుడు రోడ్డు మీద తిరుగుతూ ఆగబడ్డోడగల రోడ్డు మీద ల్యాప్టాప్ పెట్టి చెబుతాం. 20 ప్లాన్లు తక్కువ చెప్పల, 10 ప్లాన్లు అండి, ఎంత అలా చెప్పలేదంటే 10 ప్లాన్లు. 10 ప్లాన్లు చెప్పాం, 15 ప్లాన్లు చెప్పాం, 18 చెప్పాం, 20 చెప్పాం, 20 పైన కూడా చెప్పేవాళ్ళం. మనిషి ఆగబడి చాలు డీడీ కడతారా కట్టారా తర్వాత సంగతి, ముందు ప్లాన్ చెప్పామా, నెంబర్ తీసుకున్నామా, అగైన్ ఫాలో అప్ చేస్తూ ఉంటాం. వస్తే ఏమొచ్చిందండి, డీడీ వచ్చింది. వీడియో. రాకపోతే ఏమొచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎస్. ప్లాన్ చెప్తాం మాస్టర్ అవుతాం చెప్పి చెప్పి చెప్పి. ఎస్ ఎస్ మోర్జీ. ఈరోజు చదువుకోకపోయినా కూడా ప్లాన్ చెబుతా అంటే మనం ప్లాన్ చెప్తే డీడీ కట్టాల్సిందే. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్ గురించి మీకు అంటే, అన్ని ఎక్కువ ప్లాన్లు చెప్పేస్తాను నేను, అన్ని ఎక్కువ ప్లాన్లు చెప్పాము మేము. మాస్కులు పెట్టుకొని చూడండి, మాస్కులు పెట్టుకొని అప్పుడు కరోనా మూమెంట్లో ఇళ్ళ నుంచి బయటికి పోవట్లా. అలాంటి సమయాన్ని కూడా ఎవడు అగబడితే రోడ్డు మీద అతను ఒక మాస్క్, మనకు ఒక మాస్క్. సార్ అంతా అయిపోయినాక సార్ మాస్క్ పడితే మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు కదా, ఒక ఫోటో దిగుదా అంటే మాస్క్ తీసి ఒక సెల్ఫీ కొట్టాడు మళ్ళీ. ఇలా ఇలా చేసాం సార్ ఈరోజు సక్సెస్ అనే వాళ్ళ ఇంత ఉందన్నమాట. అలానే
రెండోది మనకి మెయిన్ ఇందా చెప్పే కదా, ఒకటి మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. రెండోది ఏంటంటే మనలో చేంజెస్ రావాలి. నేను జాయిన్ అయిపోయినాక అంటారు కదా, ఒక నెల తర్వాతే స్వామిదాస్ నెల దాకా ఎట్లా ఉన్నాడు, గెడ్డం పెంచుకున్నాడు, రంగురంగుల చొక్కాలు వేసుకున్నాడు, టీ షర్ట్లు వేసుకున్నాడు, అన్నీ ఉన్నాడు. ఎప్పుడైతే నరేష్ మావజీ ఎంటర్ అయిపోయాడో మొత్తం చేంజ్ చేస్తారనమాట. చూడండి, ఈరోజు చాలా మంది మన డౌన్లైన్స్లో ఎవరి గురించి లేరు గురించి చెప్పుంటే, నీ డౌన్లైన్స్లో ఉన్నారా, నీ అప్లైన్స్లో ఉన్నారా కాదు, మీరున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ ఎవరి కోసం డైమండ్ బిజినెస్ ఎందుకు వచ్చామండి? మనం డైమండ్ అవ్వాలి, మన ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలని వచ్చాం. అంతేనా సార్ వచ్చింది? ఎస్ మోహర్జీ. కాదు, మన డౌన్లైన్ కోసం మన అప్లైన్ కోసం ఇవ్వండి. లేదు లేదు మోహర్జీ, మన మన ఒక కోసం పర్సన్తో మన లైఫ్. మాట్లాడుతుంటే వాళ్ళు ఆగిపోయారు, వీళ్ళు ఆగిపోయారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అంటారు కదా చాలా మంది ఏంటంటే, ఇద్దరు మనుషులు కూర్చొని ఏం చెప్పుకోవాలి, ఎలా సక్సెస్ అయ్యారు, ఇదిగో పలానా ఈరోజు చూడండి చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి? నరేష్ మహా చూడండి, చిన్న వయసులో 23 సంవత్సరాల్లో 33 సంవత్సరాల్లో నరేష్ మహా గురించి ₹1,00,00,000 పెట్టి ఇల్లు ఎలా కట్టాడు, బియ్యం డబ్బులు కారు కొనుక్కొని తిరుగుతున్నాడు, ఎంత ఎంజాయ్ తిరుగుతున్నాడు. ఈరోజు వారానికి 2 లక్షలు వస్తున్నా కూడా మావర్జీకి ఇంకా 4 లక్షలు సంపాలని చెప్పేసి ఆయన తపన పడుతున్నాడు. చిన్న గురించి మన కళ్ళ ముందు ఏ రకంగా డైమండ్ అయిపోయాడు. ఆ రోజు ఆ డైమండ్ డాక్యుమెంటరీ ఎప్పుడు చూస్తూ ఉంటే, ఆ వీడియో షూటింగ్ అవన్నీ కూడా ఏంటి అని అలాంటి ఎన్ని మంచి మాటలు లేవని చెప్పుకుంటాకి. ఎస్ గురుజీ. ఆ మాటలు చెప్పుకోరు చాలా మంది. వాడు ఆగిపోయాడండి, ఈడు ఆగిపోయాడండి. అరే భయ్యా, వాడు చేతకాక ఆగిపోయాడు. ఆగిపోయినాడు ఎవడంటే చేతకాక ఆగిపోయినాడు. ఈ కళ్ళ ఎస్ ముందు నిలబడుతున్నా మోహర్జీ. కదా, ఏలి ముద్రే సార్ నాకు. నేను ఏలి ముద్రే. మీరు చాలా మంది చదువుకున్నారు అందరూ కూడా. నా వల్ల అవుతుంది, మీ వల్ల ఎందుకు కావట్లేదు అని చెప్పండి, చెప్పండి. ఎస్. ఏదైనా ఏదైనా ఒక పని చేయాలంటే కమిట్మెంట్ ఉండాలండి. రాత్రి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం మీ అందరినీ జూమ్ పెట్టి మాట్లాడాలని చెప్పేసి, పీపీడీ ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి మొత్తం రీబ్యాక్ చేశా. ఇందా చూపించేసి చిన్నమాజీ 12 పాయింట్లు, ఆ 12 పాయింట్లు ఇప్పుడు చెబుతుంది కూడా నేను మీకు. ఎస్ గురుజీ. ముందు మనం చేంజ్ అయితే మన టీం చేంజ్ అవుతారు. మనం చేంజ్ కాలేదు లేదు. కేతా శ్రీనివాస్ గురూజీ అని చెప్పేసి నాకు సపోర్ట్ చేసిన పర్సన్ మదరా సార్ ఎస్ గురుజీ. ఈరోజు లేడు. ఇదిగో చూడండి, 2020లో అంటే నేను జాయిన్ అయిన నెలకి ఎట్లా చేంజ్ అయ్యింది చూడండి. ఏలిముద్ర చదువుకొని అందరూ నవ్వుతున్నారు, షూట్ వేసుకొని ఇన్స్టార్ట్ చేసుకొని షూ వేసుకొని తిరుగుతుంటే. వాళ్ళు ఏదో నవ్వుకున్నారు బాబు అని. ఇదిగో నేను పెట్టే కదా, ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ స్టైల్ అని. ఇది పెట్టింది కూడా, ఇది తయారు చేసింది కూడా నేను కాదు, అతనే తయారు చేశాడు. గురూజీ తయారు చేసి పంపించాడు నాకు. ఎస్ గురుజీ. ఈరోజు తయారు చేసాడు. పేషెన్స్ ఇలా చెప్తే ఉండాలి, పేషెన్స్ అలా చెప్తే పేషెన్స్ ఉండాలి. ఈరోజు ఆ లాస్ట్గా అంటారు కదా, కొన్ని సమయాల గురువుని మించిన శిష్యులు అవుతారు అన్నట్టుగా. అర్థమైందా? ఎస్. ఏడో మిస్టేక్ చేశాడు, ఆయన లేదు. ఏడో మిస్టేక్ అంటే ఏముంది, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎవరైనా కానీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలానే గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, లీడర్లు తీసుకో కూర్చోబెట్టి చూడండి. అది కూడా చిన్న లెవెలే. నేను నా కింద మొత్తం కలిపి ఒక 500 టీం కూడా లేదు. చిన్న గురుజీ, నరేష్ మావజీ పిలిచాయంటే మన టీంని తీసుకొచ్చి ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించాలి. ఎన్ని రకాల టీంని తీసుకొచ్చి మాట్లాడించాలి, ఎంతమంది మాట్లాడించాలి, ఎలాంటి వాళ్ళతో మాట్లాడించాలి. అది ఒకసారి అయితే ఫ్రెషర్ లీడర్ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతామండి. చిన్న గురి అంటాడు, దానికి ఒక లెవెల్ ఉండాలి సార్, వాళ్ళని పిలుస్తాం వీళ్ళని పిలుస్తాం అని చెప్పి అంటాడు. కానీ వాళ్ళని చూసి అంటారు మావజీ మాటలు ఎవరు మోటివేషన్ అవుతారో ఏం తెలియదు అని చెప్పేసి ఆతృత. అంటాం కదా, కొంచెం స్వార్థం ఉండాలి మనిషికి. స్వార్థం లేకపోతే మనిషే కాదండి, స్వార్థం లేకపోతే వాళ్ళకి లైఫే లేదు. కొంచెం స్వార్థం ఉండండి మీరు కూడా. ఒక మీటింగ్ ట్రైనింగ్ జరుగుతుంటే మన మహాగురుజీ వాళ్ళతో, మావాజీ వాళ్ళు మీటింగ్ అయిపోయినాక రౌండ్ టేబుల్ వేసుకోండి, కూర్చోబెట్టుకుని మావాజీ పిలవండి. వాళ్ళకి ఏంటి అనేది ఆ మీటింగ్లో ఎంతవరకు అర్థమైందని చెప్పేసి మావాజీ గ్రూప్ మీటింగ్లో అడుగుతాడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి. అలానే పర్సనల్ కౌన్సిలింగ్ పిలిపించుకొని ఇట్లా రూమ్లో మావాజీ టైం తీసుకొని ఎవరైతే మెయిన్ లీడర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడించుకోండి. మెయిన్ లీడర్ అంటే అంటారు కదా, ఐటీ షో ఉంటే మెయిన్ లీడర్ కాదు, ఎవరైతే పని చేస్తారో అనుకుంటారో అలాంటి వాళ్ళు కూడా కలిపియచ్చు. ఎవరైతే వర్క్ ఫ్రెషర్ లీడర్లు చేస్తూ ఉంటారు చాలామంది, సీరియస్గా ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైంగా వచ్చి
అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించినా కూడా మనకి ఆ మాత్రం స్వార్థం ఉండాలి. మన టీం మనం మాట్లాడించుకోవాలి, మనం చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు దాకా ఏం జరిగిందో తెలియదు కానీ ఇలాంటి దానికి కొంచెం స్వార్థంగా ఉండి కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. ఎక్కడ మాధవరావు సార్ చూస్తే నాకు చాలా గర్వంగా ఉండిద్ది. చాలా ఎంత గర్వంగా ఉండిద్ది అంటే మాధవరావు సార్ మొన్న గురించి ఢిల్లీ క్వాలిఫైయర్ గురించి మన టీము ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు గురించి ఎవరు అడగలేదు మాధవరావు సార్. నేను చెప్తున్నా కదా, మీరు తప్ప మన టీంలో ఎవరు అడగల. మీరు దాదాపు 10 సార్లు అడుగుంటారు, కొంతమంది ఒక్కసారి కూడా అడగల. ఇప్పుడు కూడా అడగల. రిజిస్ట్రేషన్ చేయించాలి మన టీంకి ఏంది అన్నమాట వాళ్ళ నుండి రాలా. అప్పుడు మీ టీంకి మీరు ఎంత కేరింగ్ ఉంటున్నారో, అడగని వాళ్ళే కేరింగ్ ఉంటున్నారో లేదో ఎవరికొళ్ళు సెల్ఫ్గా, నేను పేర్లు చెప్పను, ఎవరికొళ్ళు సెల్ఫ్గా ఆలోచించండి. మన టీం అంటే మనకు కేరింగ్ ఉండాలండి. లెఫ్ట్ రైట్ టీం మాది. నా టీంకి ఎన్ని పాసులు వచ్చినాయి, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయించాను, ఎంతమంది ఢిల్లీ తీసుకొచ్చుకుంటున్నాను. కొంచెం స్వార్థంగా ఉండండి సార్. వారానికి 2 లక్షలు కాదండి, వారానికి 8 లక్షలు సంపాదించుకునే బిజినెస్లో మనం ఉన్నాం. కొంచెం స్వార్థంగా ఉండండి సార్. వాయిస్ వినపడుతుందా సార్? Yes, ma'am. Yes, ma'am. ఓకే, థ్యాంక్ Yes, యూ. yes, Mohammed. 100% ఈ రోజు నుంచి అందరూ కూడా మారి వర్క్ ఉంటారు అనుకున్నా. బ్యాంకాక్ టార్గెట్ విన్ అయినప్పుడు స్టార్టింగ్లో అన్నారు కదా, ఈ బ్యాంకాక్ టార్గెట్ నా లైఫ్లో మర్చిపోని రోజు అండి అది. అప్పుడు సేమ్ ఇప్పుడు ఏదైతే నడుస్తుందో టార్గెట్ అనేది 2 నెలల టార్గెట్. 1 నెల రోజులు అంతా టైం అంతా వేస్ట్ అయిపోయింది. నాకుంది 28 రోజులు ఉంది టైం. ఆ 28 రోజుల్లో చిన్న గురించి ఏం చేశారు, వన్ సైడ్ టీం తీసుకుపోతాడు ఎవరికైనా కానీ, అవునా కదా. Yes. ఎటు నాది పవర్ లెగ్, అప్పుడే పవర్ లెగ్ కదంటే గ్యారా శ్రీనివాస్ గారు పవర్ లెగ్ తీసుకున్నాడు చిన్న గురి. అటు పక్క చేశాడు, ఇటు పక్క 4 డీడీలు ఉన్నాయి. ఎన్ని కావాలి నాకు? 38 కావాలి. బ్యాంకాక్ విన్ అవ్వాలంటే 38 కావాలి. అప్పుడు మాధవరావు సార్ అప్పుడు ఎట్లా అంటే మాకు 7,000 రూపాయలకి ఐడి ఇచ్చేవాళ్ళు. Yes, great. హాఫ్ ఐడి అయితే 7,000 రూపాయలు, ఫుల్ ఐడి అయితే 10,000 రూపాయలు. త్రిబుల్ ఐడి చేయించేవాళ్ళం, అచ్చంగా త్రిబుల్ ఐడి చేయించా. ఈ 28 రోజుల్లో 38 కావాలంటే 42 చేయించా ఐడీలు. Yes. చూడండి మరి ఎట్లా వర్క్ చేసాం. ఆ ఫోటో పెట్టా, చదువు క్యాప్షన్ చదవండి సార్, కొంచెం పక్కన కూడా పెట్టాను, Yes, great. చదవండి సార్ అది కూడా క్యాప్షన్. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడు, నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు. హలో, Yes, great. Excellent. Yes, yes, Mohammed. బాగుందా? అది కూడా చాలా చిన్న లెవెల్ ఉన్నప్పుడు పెట్టింది అది. ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటే చాలా కొన్ని కొటేషన్లు పెడుతూ ఉన్నా. కొన్ని అయ్యో అప్పట్లో పెట్టాము, సరదాగా పెడుతూ ఉండేవాళ్ళం, అప్పుడు స్టేటస్లు పెడుతూ ఉండేవాళ్ళం. దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఈరోజు. అలానే సిస్టానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, మా అప్లయన్స్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలాంటి టీం మీ అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఈరోజు. లైఫ్ ఇంత మంచి టీం, మీ అందరూ ఇంత మంచిగా అందరితో ఉన్నాం కాబట్టి లైఫ్ ఇలా హ్యాపీగా ఉందన్నమాట. అలానే రిపీట్ చేసి మళ్ళీ ఒకసారి 14 పాయింట్లు ఇందాక ఏ చెప్పా అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి ఎవరైనా చదవచ్చు. Yes, great. చదవండి ఎవరైనా పర్లేదు, మంచిగా. 100% యూజ్ ఆఫ్ సేఫ్ షాప్ ప్రొడక్ట్స్ 100% యూజ్ చేయాలి. సేఫ్ షాప్ ప్రొడక్ట్స్, అదేవిధంగా ఎఫ్ఐఎం టూల్స్, జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి కంపల్సరీగా. అదేవిధంగా ఉదయాన్నే 5:45కి జూమ్ మీటింగ్కి హాజరవ్వాలి. తర్వాత హోమ్ మీటింగ్స్ చేయించాలి. 5వ పాయింట్ గ్రూప్ మీటింగ్స్ చేయాలి. అండ్ అదేవిధంగా ఫ్రైడే ట్రైనింగ్, 8 స్టెప్ ట్రైనింగ్, ఫ్రైడే ట్రైనింగ్ కంపల్సరీగా చేయించాలి, అటెండ్ అవ్వాలి, అటెండ్ చేయించాలి. అదేవిధంగా సండే వెన్యూ అటెండ్ అవ్వాలి, అటెండ్ చేయించాలి, రన్ చేయించాలి. 8 వచ్చేసి బేసిక్ ట్రైనింగ్ క్యూఎస్సి ట్రైనింగ్ తీసుకోవాలి. అదేవిధంగా కోడ్ ట్రైనింగ్ కూడా ఇప్పించాలి అండ్ తీసుకోవాలి. అండ్ అదేవిధంగా 10 వచ్చేసి సక్సెస్ ప్రివ్యూ సెమినార్, బీబీఎస్లు, ఆర్ఆర్ఏలు వాటికి అటెండ్ అవ్వాలి, అటెండ్ చేయించాలి. 11 డైమండ్ సెలబ్రేషన్స్ అటెండ్ అవ్వాలి, అటెండ్ చేయించాలి. అండ్ అదేవిధంగా 12 దిశ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. 13 కంపెనీ లెవెల్ మీటింగ్స్ ఢిల్లీలో ఉంటాయి, అవి అటెండ్ అవ్వాలి. 14 టాప్ 20 లీడర్స్ మీటింగ్
అది కూడా కండక్ట్ చేయాలి, కండక్ట్ చేయించాలి. ఎస్ మాస్. ఈ 14 పాయింట్లు మనం కరెక్ట్గా చేస్తున్నామా చేయట్లేదని చెప్పేసి ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా చూసుకోండి. 100% చేయకపోతే ఈ స్టార్ట్ చేయండి. ఈ స్టార్ట్ చేస్తే సక్సెస్ ఆల్రెడీ వస్తుంది అనమాట. సేఫ్ షాప్లో సేఫ్ షాప్లో జాయిన్ అయిపోయి సిస్టమ్ లేదు, ఎట్లా పడతారు చేసేవాళ్ళు. సంజీవ్ జీవ్ మౌర్య సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ పెట్టి ఈరోజు మనందరికి ఒక మార్గం అంటారు, రూట్ మార్గం చూపించారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళం కూడా అంటాం కదా, సేఫ్ షాప్లో జాయిన్ అయిపోతే జాయిన్ అయిపోయినట్టు కదండి, సిస్టంలో జాయిన్ అయిపోతే జాయిన్ అయిపోయినట్టు. హలో, ఎస్ 100% సేఫ్ షాప్లో జాయిన్ అవుతే చాలా మంది సక్సెస్ అయిపోతాం అంటే కాదు, సిస్టంలో జాయిన్ అయితే సక్సెస్ అవుతాం. క్లియరా సార్ ఇదంతా? ఎస్ గురుజీ. ఓకే, థ్యాంక్ యూ సార్. లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి నడుస్తుంది మీటింగ్, వస్తుంది మీటింగ్, మన కళ్ళ ముందు వస్తున్నారు మన మహా గురూజీ వాళ్ళు. ఎస్ గురు. తారీఖు కూడా చెప్పారు చూడండి, తారీఖు కూడా మళ్ళీ మా ఊరి ఆల్రెడీ ఉంది, మళ్ళీ కూడా మీకు మెన్షన్ చేసి ఎక్కడ. చెప్పండి ఎంతమంది వస్తారు? టీం మన టీం ఎంతమంది తీసుకెళ్ళాలనుకున్నారు? ఏంది ప్లానింగ్, ఎలా చేశారు? హలో గురుజీ, మీటింగ్ అంటేనే కొంచెం ఇదిగా ఉంది గురుజీ అని చెప్పి. ఒక మనిషి నువ్వు లీడర్గా తయారవ్వాలి, లీడర్గా తయారవ్వాలి, లీడర్గా తయారవ్వాలి అని చెప్పేసి 100 సార్లు చెప్పినా కూడా ఒక మనిషికి మనం చెప్తే అర్థం కాదండి, తయారు కారు కూడా. ఒక మనిషి ఒక లీడర్ అవ్వాలి, ఒక మనిషి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఇలాంటి Yes. ఇలాంటి మీటింగ్ తీసుకురండి. వారానికి 2 లక్షలు కాదు, వారానికి 4 లక్షల రూపాయలు తీసుకునే పర్సన్స్ మన మహా గురుజీ వాళ్ళు మన కళ్ళ ముందు. అదేనా మా ఒరిజినల్ టెస్ట్ మనలతో ఆల్రెడీ ఒకసారి నడిచింది, ఆల్రెడీ ఒకసారి వచ్చింది, మీటింగ్ వచ్చింది భారత్ ఉత్సవం, అవును కదా. కానీ మళ్ళీ ఎందుకు గురించి అంటే కొత్త వాళ్ళు తెచ్చుకోవాలి. ఇక ఎవరైతే మనం వచ్చినప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరం పట్టుకొచ్చుకోవాలి. ఎవరైతే మనం కొత్తగా జాయిన్ చేయించామో మళ్ళీ ఈ మధ్యకాలంలో వాళ్ళందరం తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. నేనైతే ఒకటే కమిట్మెంట్ తీసుకున్నా మదరా సార్, 100కి 200%, 500 మందిని తీసుకెళ్ళాలని చెప్పేసి, 500 మంది టీంని మనం కూర్చోబెట్టాలని చెప్పేసి నేను కమిట్మెంట్ తీసుకున్నాను సార్. హలో, Yes, గురుజీ. దాంట్లో మరి మీరు ఎంతమంది ఉన్నారు అనేది, దాంట్లో మీరు ఎంతమంది అనేది ఉండేది అనేది మీకే ఛాయిస్, ఏం లేదు. దాన్ని ఎంతమంది ఉండాలి అనేది కూడా మీకే ఛాయిస్ అనమాట. ఎవరెవరికి ఏంటి ఎంతమంది ఇచ్చాము గురూజీ అని చెప్పేసి అంటే దాన్ని కూడా నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మాట్లాడండి సార్ ఎవరైనా ఒకరు ఈలోపు. ఎస్ మా థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్స్ సో మచ్ గురుజీ. మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కోటి కూడా ధన్యవాదాలు మా గురుజీ. ఎక్సలెంట్ మా గురుజీ, ఈరోజు మంచి సెక్షన్ ఇచ్చారు మా గురుజీ. అందులో కూడా మెయిన్ అంటే మనం సక్సెస్ అవ్వాలి, డైమండ్ అవ్వాలని చెప్పంటే దానికి మంచిగా గైడ్ లైన్స్ ఇచ్చారు మా గురుజీ. మార్నింగ్ మంచి పీపీటీ ద్వారా కూడా ఏదైతే మిస్టేక్లు చేస్తున్నామో మిస్టేక్లు చేయకుండా సరి చేసుకుంటే దాని ద్వారా వచ్చే లాభాల గురించి చెప్పారు మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ మీరు ఏదైతే చెప్తున్నారో అది ఫాలో అవుతాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్స్ సో మచ్ గురుజీ. అవకాశం ఇచ్చినందుకు కోటి కూడా ధన్యవాదాలు మా గురుజీ. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున సార్. 100% సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా డైమండ్ అవ్వాలి అని చెప్పంటే మనం అవి ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవుతాం కాదు, చాలామంది నేను ఫాలో అవుతున్నా గురించి ఏం చేయాలి, మన కింద టీంతో ఫాలో చేయించాలి. మనం ఫాలో అయితే కాదు, మన కింద టీంతో ఫాలో చేపిస్తేనే సక్సెస్ అవుతాం. అంతే కదా సార్, మనం ఫాలో అయితే సక్సెస్ అవ్వం, మన కింద టీంతో కూడా ఫాలో అయితేనే సక్సెస్ అవుతాం, అవునా కదా? ఎస్ మాస్. బయట జాబుల్లోనూ బిజినెస్ లోను సింగిల్ గా పనిచేసి సేఫ్ షాపులకు వచ్చినా కూడా సింగిల్ గా పనిచేస్తే ఉపయోగం ఏమిటి గురించి? ఓకే ఓకే, మాత్రం సార్ మాత్రం బాగా క్లారిటీగా ఉన్నాడు మనిషి. అది చూడండి, ఎవరెవరికి ఎంత ఇచ్చానో టార్గెట్ కూడా ఇక్కడ రాశాను మీకు. గోపిశ్రీ మేడం టీం సార్, వాయిస్ వినబడుతుందా? ఎస్ మాస్. ఎస్ మా గురుజీ. పెద్దగా చేద్దామంటే
రావట్లేదు మాధవరావు సార్. నువ్వు కింద నుంచి చూపిస్తాను, ఓకేనా? అంటే నేను టైప్ చేసి పెట్టాను దాన్ని, ఓకేనా? ఓకే. గోపిశ్రీ మేడం టీం 50 మంది కంపల్సరీ తీసుకుని రావాలి, ఓకేనా? అలానే మల్లికార్జున సార్ ఎస్ మోహర్జీ 50 మంది. 50 మంది ఇంకా ఎంత 50 మంది అని నేను తక్కువ ఇచ్చినట్టు, మీరు ఇంకా ఎక్కువ తెచ్చుకుంటే ఇంకా హ్యాపీ అనమాట, ఓకేనా? ఎస్ మోహర్జీ ఖచ్చితంగా. టైప్ చేసి పెట్టే కదా, నీకు స్క్రీన్ షేర్ తిరగట్లేదులే, ఓకేనా సార్? కనపడుతుందా? కనిపిస్తుంది గురూజీ. ఓకే, థ్యాంక్ యూ మా సార్. అలానే మాధవరావు సార్ 75 మంది ఇచ్చాం, ఇష్టం ఇంకా ఎక్కువ చేస్తాం గురూజీ అంటే 100% అనమాట. ఎస్ డెఫినెట్గా మాజీ 100 మందిని కూర్చోబెట్టి ఈ విధంగా చేస్తాం మాజీ. ఓకే, సూపర్ బిగ్ క్లాప్స్. అలానే గ్యారా శ్రీనివాస్ గారు బోడీ గారు 75 మంది. ఎస్ మోర్జీ 100 మంది టార్గెట్ పెట్టుకున్నాం మోర్జీ రాత్రి ఓకే, సూపర్. మాట్లాడాము. అలానే శ్రీకాంత్ సార్, ఆర్పి సార్, మీరు కూడా ఇక్కడ 50 మంది ఇచ్చాను, ఇంకా ఎక్కువ మినిమం ఇచ్చాను అనమాట మీకు, ఓకే? ఇంకా పెంచుకోవచ్చు అనమాట. ఖమ్మం టీంకి వచ్చేసి ఉపేంద్ర సార్, మీ ఇన్కమ్ లెగ్ 20 మంది. రామారావు సార్, మీ ఇన్కమ్ లెగ్ 20 మంది. ఎస్ మోర్జీ. ఆశా మేడం, మీ ఇన్కమ్ లెగ్ 20 మంది. 20 మందిలో కంగ్రాచులేషన్స్ మేడం. షిలార్బి చెల్లి ఆల్రెడీ అమౌంట్ కొట్టేశారు, 4 అమౌంట్లు కొట్టేశారు అనమాట. ఇంకా 16 మంది పెండింగ్ ఉన్నారు. రాఘవేష్ సార్